చంద్రగుప్తుడు రాతిగా పాతాళ గంగలో పడి ఉండగా సూర్యకిరణములు తగిలి చంద్రగుప్తుడు లేచును. బాగా స్పష్టంగా వినండి. చంద్రగుప్తుడు అంటే చంద్రగుప్త మహారాజు పాతాళ గంగలో పడి ఉండగా సూర్యకిరణములు తాకి లేచును అన్నారు. మనం శ్రీశైలం వెళ్తే పాతాళ గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు చాలామంది చెప్పే కథ ఏంటంటే, ఈ నీరు పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే చంద్రగుప్త మహారాజుకు పెట్టినటువంటి, తన కూతురు పెట్టినటువంటి శాపం వల్ల నీరు పచ్చగా ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే లోపల చంద్రగుప్త మహారాజు రాతిగా పచ్చరాయిగా ఆ పాతాళ గంగలో ఉన్నారు అని, అందుకే ఆ నీరు పచ్చగా ఉన్నాయి అని చెప్తారు. మీకు తెలుసు కదా. అయితే ఆ రాతికి సూర్యకిరణాలు తగిలి ఆ చంద్రగుప్త మహారాజు లేచి నిల్చుంటారు అని శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఈ పాతాళ గంగలో, శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగలో నీరు ఇంకిపోయినప్పుడు మాత్రమే సూర్యకిరణాలు ఆ రాయిని తాకగలవు. అంటే ఏదో సంభవిస్తుంది, కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడతాము ఒక సమయాన అని శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే పాతాళ గంగలో నీరు ఇంకిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడా కానీ ఏ నదుల్లో కానీ నీరు ఉండకపోవడమే అది కారణం. నదుల్లో నీరు లేకపోతే పంటలు పండించలేం, ఏమీ తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది. అంతేకాదు ఆ రాతికి ప్రాణం వచ్చి నిల్చుంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. ఎవరు? ఈ చంద్రగుప్త మహారాజు లేచి నిల్చుంటారు అని చెప్పుకొచ్చారు. ఇది కూడా వింతని చెప్పచ్చు. దయచేసి ఓకేనా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించే పూజ శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం అండి. 15వ పూజగా అనౌన్స్ చేశాము. అక్షయ తృతీయ రోజు ఈ పూజ జరుగుతుంది. నేను ముఖ్యంగా మీకు చెప్తున్నాను, నేను భరోసా ఇస్తున్నాను. నేను అంటే పండితుల చేత పండితులు పూజలు చేస్తారు, మొత్తం మంత్రాలు చదువుతారు, అంత చేస్తారు. కానీ ఒక్కొక్కరి సమస్య చదవాలంటే వాళ్ళకి సమయం దొరకదు అంటున్నారు కదా. పూజలో నేనే మీ సమస్యను అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి అమ్మవారికి కానీ, ఆ విఘ్నేశ్వరుడికి కానీ, ఆ కుబేర స్వామికి కానీ నేనే వివరిస్తానండి. నేనే చదువుతాను. మీరు కూడా చూడొచ్చు వీడియోలో. మీ కష్టం లేదంటే మీ కోరిక నేను సపరేట్గా రాసుకొని చదువుతాను. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళండి, దయచేసి చెప్తున్నాను ప్లీజ్. ఒక గొప్ప సంకల్పం అండి. ఎప్పుడైతే ఈ కలియుగ అంతం ఎప్పుడవుతుందో తెలుసా? భూమిపైన యజ్ఞయాగాలు ఎప్పుడైతే యజ్ఞయాగాలు జరగవో ఆ సమయంలో కలియుగ అంతం అవుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. దయచేసి అలాంటి ఒక పరిస్థితి రాకుండా మనమే ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్దాము.